అందరికీ నమస్కారం. దాదాపు ప్రజలందరూ మర్చిపోయిన విషయం, ఏలూరులో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా వింత వ్యాధితో అనారోగ్యం పాల్పడ్డ విషయం. దాదాపు 700 పైచీలకు మూర్ఛ లక్షణాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఒక ముగ్గురు మృతి చెందటం, దానికి కారణాలు ఇంతవరకు ఇతిమితంగా తేలకపోవటం. అయితే ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేస్తే ఆ కమిటీ ఇది కూరగాయల వల్ల వచ్చిందనే అభిప్రాయం తెలియజేసినట్లుగా ఇవాళ మీడియాలో చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? కేవలం కూరగాయల వల్లనే ఈ వ్యాధి వస్తే, లేదా కూరగాయల్లోని అవశేషాల వల్ల ఈ వ్యాధి వస్తే, ఎందుకంటే మేము నిజ నిర్ధారణ కమిటీలో ఆ రోజున ఏలూరు వెళ్ళినప్పుడు ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తే, కూరగాయల వల్ల కనుక వచ్చిన వాట వాస్తవం అయితే ఈరోజు కూడా ప్రజలు అదే కూరగాయలు వాడుతున్నారు అక్కడ. మరి ఈ వ్యాధి సడన్గా రావడం, అంతే సడన్గా ఆగిపోవడం, రెండు కూడా ఆశ్చర్యతగ్గ విషయాలు. కూరగాయలు వలన వస్తే, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తే కోళ్ళ ఫారాలు, గుడ్లు, ఆ రంగం ఎంత నష్టపోయిందో, ఇది కూరగాయల ద్వారా వచ్చింది అనేది నిజంగా వాస్తవం అయితే రైతులు కూడా నష్టపోతారు. ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చూపించి దీన్ని ముగిద్దాం అనుకుని కూరగాయల వల్ల వచ్చిందని చెప్తే ఇదైతే చాలా ప్రమాదం, దుర్మార్గం కూడా. డిసెంబర్ 8వ తారీఖు నుంచి 9, 10 తారీఖుల్లో ఎయిమ్స్ వాళ్ళు కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కానీ అందరూ ఆ ఏలూరు ఆ ప్రాంతంలో నీటిని పరీక్షించినప్పుడు నికిల్ కానీ, లేదంటే లెడ్ కానీ, లేదా ఇప్పుడు చెప్పిన ఆర్గానో క్లోరిన్, ఇవన్నీ కూడా ఆ బాధిత రక్తాల్లో ఉన్నాయి. అంటే కృష్ణా వాటర్ కానీ, గోదావరి వాటర్ కానీ భయంకరంగా కలుషితం అయినాయి. కాబట్టి ఆ నీటిని చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉందనేది ఇవాళ కరెక్ట్గా నెల ముందు, అంటే 8, 9, 10 ఈ 3 రోజుల్లో డిసెంబర్లో దీని మీద ఈ మన ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్స్, న్యూట్రిషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ, ల్యాబ్స్ కానీ అభిప్రాయం చెప్పినాయి. కృష్ణానదిలోంచి వచ్చిన కాలువలో నీళ్ళు అయితే చాలా భయంకరంగా, ఎందుకంటే విజయవాడలోని మురుగు కానీ, చేపల చెరువుల్లోని మురుగు కానీ, లేదంటే క్రిమిసంహారక మందులు కానీ అన్నీ కూడా అందుట్లో ఉండవలసిన దానికంటే 16,000 రెట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి. మేము వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్లను ఎవరినైతే వీళ్ళు ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేశారో, కేవలం ప్రభుత్వం ఒక బాధ్యతను తప్పించుకోవటానికి, అంటే ఒక పేషెంట్ కనుక 4 రోజులు హాస్పిటల్లో ఉంటే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అప్పటికి కోవిడ్ తీవ్రత తగ్గింది. కానీ వీళ్ళని ఉంచకుండా 2వ రోజు 3వ రోజు డిశ్చార్జ్ చేసిన కారణం ఏంటంటే బాధితులు ఎక్కువ మంది లేరని చెప్పుకోవడానికి. కానీ మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము, వాళ్ళు చాలా నీరసంగా, ఇంకా బాడీ పెయిన్స్ కానీ, ప్రధానంగా వెన్నుపూస నొప్పి, అలాగే నీరసం, ఈ రెండింటితో చాలామంది బాధపడుతూనే ఉన్నారు. రెండో అంశం, ఆ ఏరియాలో శానిటేషన్ చాలా దుర్మార్గం. కనీసం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడన్నా కాలువలన్నీ తీసి ఆ దోమలు రాకుండానో, లేదంటే డీడీటీనో, లేకపోతే క్లోరినైజేషన్ చేయటమో ఏదో చేస్తుంటే బాగుండేది. అది చేయలేదు. ఆ మురికి కాలువల్లోనే పక్కనే ట్యాపులు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గా మున్సిపాలిటీస్లో ఈ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా మెకనైజ్డ్ క్లీనింగ్ చేసి 6 స్టేజ్ క్లీనింగ్లో చేసి డ్రింకింగ్ వాటర్ని దాదాపుగా RO వాటర్గా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్ట్ తీసేశారు. ఇవాళ ట్యాంకులు ఎక్కడ క్లీన్ చేయట్లా, ట్యాంకుల్లో ఏముందో ఎవరికి తెలియట్లేదు. అలాగే ఫిల్టర్ బెడ్స్ మెయింటెనెన్స్ పోయింది. కాలువ నీళ్ళు ఊరినే ఆ ఫిల్టర్ బెడ్ ద్వారా వచ్చి కలర్ ఉంటే డీకలర్ చేసి సప్లైకి పంపించేస్తున్నారు. ఏలూరులో ఏం జరిగింది, కరెక్ట్గా ఈ వ్యాధి రాకముందు వాటర్ రంగు కూడా మారిందని చెప్పి స్థానికులు చెప్పడం జరిగింది. కనీసం ఆ ఏరియా మహా అయితే ఒక 50,000 మందికి ఉంటారు. ఆ ఏరియా మొత్తం ఒక మంచి ట్రీటెడ్ వాటర్
అలాగే ప్యూరిఫైడ్ వాటరు ఇచ్చుంటే అది వాటర్ బోర్న్ డిసీజా, ఫుడ్ బోర్న్ డిసీజా, లేదంటే కూరగాయల ద్వారా వచ్చిందనేది తెలిసేది. రెండో అంశం ఏంటంటే నికిల్, ఆర్గానోక్లోరైడ్, లెడ్, ఈ మెటల్స్ నీటిలో ఉన్నప్పుడు అవి ఫిల్టర్ ద్వారా పోవు, ఒక ఆర్ఓ సిస్టంలోనే పోతాయి అవి. ఒకవేళ కూరగాయల్లో కనుక ఉంటే ఆ కూరగాయలు ఇవాళ కూడా ప్రజలు అయ్యే వాడుతున్నారు. ఏలూరు మొత్తానికి, జిల్లా మొత్తానికి కూడా, లేదా ఏలూరు టౌన్ అంతా కూడా దాదాపుగా ఒకే చోట నుంచి మార్కెట్కి వస్తాయి. కాబట్టి ఈ వ్యాధి ఇప్పుడు దాకా ఉండాలి కూరగాయల ద్వారా నిజంగా వచ్చుంటే. కానీ నీళ్ళ ద్వారా వచ్చిందంటే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలుగుద్దని చెప్పి, కూరగాయల ద్వారా వచ్చిందని చెప్పి ప్రభుత్వం చేసే ప్రయత్నం కనుక ఇది నిజమవుతే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే కూరగాయలు పండించే రైతులు ప్రభుత్వం ఇచ్చే నీళ్ళ మీద, ప్రభుత్వం కాలువల్లోంచి వచ్చే నీళ్ళ మీద వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు తప్ప వాళ్ళే వర్షం నీళ్ళు దాచుకుని వ్యవసాయం చేసే పరిస్థితి ఎక్కడ లేదు. కాబట్టి ఆ సప్లై ఏదైతే వాటర్ ఉందో దాంట్లో ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది. మరి ఇవాళ ఏలూరులో దాదాపు 700 మంది ఈ వ్యాధి సోకిన వాళ్ళు రికవర్ అవగా, ఒక 3-4 ఆ మూర్ఛ వచ్చినప్పుడు కింద పడి వాళ్ళకి కాలర్ బోన్స్ కానీ కొన్ని ఫ్రాక్చర్స్ కూడా జరిగినాయి. ఆ రోజున మేము పోయి గట్టిగా మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని అడిగితే అది ఆరోగ్యశ్రీలో లేదు, అది లేదు అని సాకులు చెప్పడం, అవన్నీ మీరు పక్కన పెట్టండి, ముందు వాళ్ళకి ట్రీట్ చేయండి, ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి ఆరోగ్యశ్రీ పని ఉందని చెప్పి మేము డబ్బా ఇస్తే వాళ్ళకి ఎమ్మటే సర్జరీ చేయడం జరిగింది. మరి కూరగాయల్లో వస్తే ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? వాళ్ళు ప్రభుత్వం నియమించిన కమిటీ, అది ఉన్నత స్థాయి కమిటీ. ఎయిమ్స్ రిపోర్ట్ కానీ, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రిపోర్ట్లు కానీ ప్రభుత్వం తెప్పించుకుందా? వాళ్ళు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారా? ఈ వాస్తవాలని ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం. ఏదో కూరగాయల వచ్చేసిందని చెప్పేసి, ఇవాళ వ్యాధి లేదని చెప్పేసి పక్క తప్పుకుంటే రేపొద్దున ఇవాళ 600 మందితో సరిపోయింది. కానీ కూరగాయలు వచ్చిన మాట వాస్తవం అయితే, కూరగాయల ద్వారా వచ్చిన మాట వాస్తవం అయితే, మరి ఏలూరు నుంచి కూరగాయలు ఆ జిల్లా మొత్తం వెళ్తాయి. మరి జిల్లా అంతా రావాలి ఇది, లేదా వచ్చే ప్రమాదం ఉంది. ఆ కూరగాయల్లోకి ఆ వాటర్, ఏ వాటర్ వెళ్తుంది, ఆ వాటర్ ఎంతవరకు పొల్యూట్ అయింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు. అందుకే ప్రకృతి వ్యవసాయం మంచిది, ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలని చెప్పి కనీసం కూరగాయల వరకు చేస్తే, ఎందుకంటే కూరగాయలు అనేవి షార్ట్ పీరియడ్ క్రాప్స్, 3 నెలలు 4 నెలలు వచ్చేస్తాయి. ఏదైతే వరి, గోధుమ కానీ కొన్ని పంటలు 8 నెలలు 9 నెలలు ఉంటాయి. కాబట్టి ఏదైనా మెటల్ అందుట్లోకి వెళ్ళినా కూడా ఆ మెటల్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయ్యే సమయం అక్కడ ఉంటుంది. కానీ కూరగాయలు అలా ఉండదు. ఆకుకూరలు ఉన్నాయి, నెల రోజులే. టమాటాలు, బీరకాయలు ఇవన్నీ కూడా 3 నెలలు 2 నెలల్లోనే క్రాప్ వచ్చేస్తాయి. మనం తోటలో నుంచి డైరెక్ట్గా కిచెన్లోకి తీసుకెళ్తాం, మహా అది కడుగుతారు అంతే. కానీ లోపల ఉన్న కంటెంట్ని మనం, ఈ మెటల్స్ ఉడికితే పోవు. బ్యాక్టీరియానో వైరస్ కొన్ని ఉడికితే పోతాయి, కానీ మెటల్స్ పోవు. కాబట్టి దీని పరిష్కారం ఏంటి కూడా ప్రభుత్వం ఇవాళ ఆలోచించాలి. ఇది వాస్తవం అవుతే. కానీ మనకున్న సమాచారం కానీ డిసెంబర్ 8, 9, 10 మన రిపోర్ట్స్ కానీ చూస్తే ఇది ఎక్కువగా నీటి ద్వారా వచ్చిందనే వాస్తవాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే వాటర్ సప్లై 2 days 3 days ఆపేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అక్కడ ఇంటింటికి ఈ 20 లీటర్స్ వాటర్ క్యాన్ ఇచ్చింది తప్ప ప్రభుత్వం ఏమీ లేదు. తర్వాత వీళ్ళు పైపులు క్లీన్ చేసి, మళ్ళీ ట్యాంకులు క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కమిటీ నివేదిక కూరగాయల ద్వారా వచ్చిందని నిర్ధారణ
వస్తుందో అది ప్రభుత్వం అంటే దీన్ని అఫిషియల్ చేసే ముందు దీన్ని ఎయిమ్స్ కానీ సిసిఎంబి కానీ లేదు ఎన్ఐఎన్ కానీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసినాయో ఆ రిపోర్ట్లన్నీ కూడా ఈ ల్యాబ్స్కి పంపించి మరొక్కసారి వాటిని నిర్ధారణ చేసుకుని ప్రభుత్వం బయటికి చెప్తే బాగుంటుంది తప్ప ఏదో మా బాధ్యత అయిపోయింది కారణం ఇదని చెప్పేసి చేతులు దులుపుకుంటే మట్టుకి ఇది మంచిది కాదు. రైతులకు నష్టం జరుగుద్ది. ఇప్పటికే వరదల్లో పంట నష్టం జరిగి రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ బర్డ్ ఫ్లూ వస్తే ఎలా లక్షల బర్డ్స్ని మనం కల్ చేస్తున్నామో అలా రేపు ప్రభుత్వమే కూరగాయల ద్వారా వచ్చిందని చెబితే రైతులను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం చేయాలి. లేదు నీటి ద్వారా కూడా వచ్చింది అని అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో మేమేం చేసాము, ట్యాంకులన్నీ క్లీన్ చేసి అవసరమైతే పైప్ లైన్స్ మార్చి, లేదు పైప్ లైన్స్ మార్చే సమయం పడుతుంటే ట్యాంకర్స్ ద్వారా డ్రింకింగ్ వాటరు ప్రతి ఇంటికి సప్లై చేసే కార్యక్రమాన్ని చేయాలి. ఇదేమి భేషజాలకి లేదంటే రాజకీయంగా వాడుకోవడానికి చేయదగ్గ అంశం అయితే కాదు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి నిష్పక్షపాతంగా రిపోర్టుల్ని ప్రభుత్వం తెప్పించుకోవాలి. వచ్చిన రిపోర్టుల్ని మరి ఏదైతే ఈ పరీక్షల్లో ఒక అక్రిడిటేషన్ ఉందో, ఎయిమ్స్ కానీ లేదంటే కొన్ని ల్యాబ్స్ ఏదైతే అక్రిడిటేషన్ ఉందో ఆ ల్యాబ్స్లో నిర్ధారణ చేసుకున్న తర్వాతే దాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి తప్ప ప్రభుత్వం బాధ్యతను తప్పించుకోవడానికి ఏదో కూరగాయల ద్వారా వచ్చింది, పాల ద్వారా వచ్చింది, లేకపోతే గాలిలో వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవటం మంచి పద్ధతి కాదనేది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎలా ఉంటారంటే ఇలా చేస్తే మీకు నష్టం జరుగుద్ది అంటే ఆస్తి నష్టం అయితే తట్టుకుంటారు, లేదు ఇంకోటి ఏదైనా తట్టుకుంటారు. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం పోయింది కరోనా, దాన్ని భరించగల పరిస్థితి ఉంది. కానీ ఆరోగ్య విషయంలో ప్రజలు చాలా ఇప్పటికే కరోనాతో ఒక రకమైన సైకలాజికల్ ప్రెషర్లో ఇవాళ మొత్తం భూమి మీద ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాన్ని దాచి ఏదో మీ సేఫ్టీ కోసం ఏదో తూతుమంత్రంగా చేశాము, ఇక మా బాధ్యత అయిపోయింది అని చెప్పే విధానంలో కనుక ఉంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండవు. ఏదైనా జరిగితే నిజంగా మీరు కూరగాయలలో కాకుండా నీటి ద్వారా ఉండి లేదు ఇంకొక రకమైన దీంతోనో అది వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మీరు చెప్పకపోవటం మళ్ళీ ఆ వ్యాధి వచ్చే కారణం, లేదంటే వ్యాధి కనుక వస్తే ప్రభుత్వం పూర్తిగా దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఒక నిర్ధారణకు వచ్చే ముందు దీని కారణాన్ని ఏదైతే ఇవాళ కరోనా వైరస్ ప్రపంచంలో ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా ఆ డిఎన్ఏ కోడింగ్ మీద విపరీతంగా టెస్టులు చేశారు. చైనా వాళ్ళు కూడా కోడింగ్ ఇచ్చేశారు. అయ్యా ఇదిగో డిఎన్ఏ కోడింగ్ దానికి ఇది, దాని కోడింగ్ ఇది, మీరందరూ దీని మీద పరిశీలన చేయండి అని చెప్పి. ఎందుకంటే ఈ సైన్స్ అనేది ఎవరి చేతిలో ఉండదు. అలాగే ఇవాళ ఏలూరులో జరిగిన సంఘటన ఇది మన భారతదేశంలో కూడా ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. అయితే డిసెంబర్ 8, 9, 10 మూడు రోజుల్లో ఎవరైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ ఎన్ఐఎన్ వాళ్ళు కానీ టెస్ట్ చేసినప్పుడు ఇది నీటి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఇందులో నికిల్ ఉంది, లెడ్ ఉంది, ఆర్గానో క్లోరిన్ ఉంది, కాబట్టి నీటి ద్వారానే వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి ప్రాథమిక నిర్ధారణ చేశారో దాన్ని మనం తోసిపుచ్చకుండా దాని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ధారణ కమిటీ ఏదైతే అభిప్రాయపడిందో ఈ అభిప్రాయాన్ని ఈ టెస్టుల్ని ఆ ల్యాబ్స్ కూడా నిర్ధారణ చేసే విధంగా ప్రభుత్వం చేయాలని అప్పుడే ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం బాధ్యతను తప్పించుకోవడానికి ఏదో ప్రకటన చేసి ప్రజల్లో
ఆందోళన కలిగేటట్టు మాట్లాడి కూరగాయల ధర వచ్చింది కాబట్టి కూరగాయలు మేనేయండి అని చెప్పి విధంగా మనం ఈ నివేదికలో నేను చెబితే ప్రజలు రైతులు అందరూ నష్టపోతారు. ఎందుకంటే కూరగాయల ధర వచ్చిందన్న వాస్తవం అయితే ప్రజలేం తిండి మానలేదు, కూరలు వండుకోవడం మానలేదు. బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ మానేస్తారు, గుడ్డు మానేస్తారు, కానీ కూరగాయలు మానరు. ఆ వ్యాధి మధ్యలో ఆగిపోవడానికి అవకాశం లేదు నిజంగా కూరగాయల్లో వచ్చిందనే వాస్తవం అయితే. కాబట్టి ఈ సింపుల్ లాజిక్ కూడా ప్రభుత్వం ఆలోచించి చేయాలని, ఏదైనా ఏలూరు పట్టణంలో పారిశుధ్యం, మంచినీటి వ్యవస్థని ప్రభుత్వం ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఎవరైతే 3 చనిపోయారో, కొంతమంది మూర్ఛ వ్యాధి సడన్గా రావడం వల్ల కిందపడి వాళ్ళ కాలర్ బోను, అలాగే కొంతమందికి మోచేతులు ఫ్రాక్చర్ అయ్యి సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని మరి పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేదాకా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.